పద్మ అవార్డ్స్ విషయంలోనూ ప్రధాని మోడీ తెలంగాణకు అన్యాయం చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవార్డుల కోసం తెలంగాణకు ప్రతీక అయిన వారి పేర్లను ప్రతిపాదించామన్నారు. కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన వారి పేర్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇది చాలా బాధ కలిగించే విషయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మందకృష్ణమాదిక్కు అవార్డు ఇచ్చినందుకు అభినందిస్తున్నామని అన్నారు. మిత్రుడు మందకృష్ణమాదికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే